చదువుకుందాం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యలతో సాంగత్యము చేయవాడు అతని ఆస్తిని పాడు చేయును. తన పొరుగు వానితో ఇచ్చకములాడు వాడు వాని పట్టుకున్నట్టుకు వలవేయువాడు. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును. దుష్టుల జ్ఞానము వివేపింపబడు. జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగచుండును. బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపరుచును. జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. బీదలను వడ్డీకి ఇచ్చువారును కలుసుకొందురు. ఉభయులకు వెలిగించిన వాడు యెహోవాయే. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయుచు అదుపులేని బాలుడు తన తల్లిని అవమానము తెచ్చును. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. నీ మనస్సులో ఆనందము కలుగజేయును. దాసుడు వాగ్దానించిన చేత గుణపడును. తాత్పర్యము తెలుసుకున్న వాడు లోబడుడు. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచిన ఎడల తుదిని వారు కుమారుడుగా ఎంచబడును. ఎవరి గర్వము వారిని తగ్గించును. వినయమనుష్కుడు ఘనత నొందును. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. దుర్మార్గుడు నీతిమంతులు హేయుడు. దుర్నీతివంతుడు భక్తిహీనుడికి హేయుడు. దేవుడి చిన్న చక్కగా సామెతల గ్రంథం చదివినటువంటి రాజుకి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మన మధ్యలో ఉన్నటువంటి సజీవు మరి సామెతల గ్రంథాన్ని వివరించాలని ప్రభు పేరుగా మనవి చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసి మరి సమయాన్ని మరి బిడ్డకిద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాము. నా ప్రభువా, నాయనా, నీ దాసుడు సజీవు నిలబెట్టి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ దాసుని సిలువ చాటును మరుగుపరచండి. నీ మధురమైనటువంటి మాటలు నీ దాసుని ద్వారా అయా మీరు మాట్లాడి మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డకు వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మీరు దయచేసి మీరు ముందుకు నడిపించండి. బలమైన ఆత్మను నీ బిడ్డ మీద ఉంచి మీరే ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి సజీవు వచ్చి ఈ సామెతల గ్రంథాన్ని వివరించాలని ప్రభు పేరిట వారికి మనం చేస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి చేరి వచ్చిన అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి నిలువబడి దేవుని వాక్యాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చిన దేవదేవునికి, దేవుని సేవకులకును వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడే తన కృప చూపించి ఆఖరి అధ్యాయాల్లో మనల్ని తీసుకొచ్చాడు. 29వ అధ్యాయం 29వ అధ్యాయంలో 6వ వచనం 2వ లైన్లో
నీతిమంతుడు సంతోషగానములు చేయును. నీతిమంతుడు ఏం చేస్తాడు? సంతోషగానములు చేస్తాడంట. ఎవరు మరి నీతిమంతులు? యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొని మనల్ని ఆయన నీతిమంతులుగా చేశాడంట. కాబట్టి ఆయన నీతిని మనకు ఆపాదించటం వల్ల ఇప్పుడు మనం ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే మన క్రియల వలన వచ్చినటువంటి నీతి కాదని దేవుడు ఆయన నీతిని ఆపాదించటం వలన ఇప్పుడు మనందరం ఏమయ్యాం? నీతిమంతులం అయ్యాం. ఈ నీతిమంతుడు ఏం చేస్తాడంట? ఆనందగానాలు, సంతోషగానాలు చేస్తాడంట. మరి దేవుణ్ణి రక్షకుడుగా అంగీకరించి ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి ఎంతమంది నీతిమంతులు దేవుణ్ణి ఆరాధించారు? దేవునికి మన యొక్క కృతజ్ఞతాస్తుతులము ఎంతమందిని చెల్లించాము? నిలబడినప్పుడు ఆరాధన చేసుకోవడానికి మనందరం నిలబడదామని మనందరం లేచాం. అయితే నిలబడిన తర్వాత మనందరం చేసినటువంటి పని ఏంటి? నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి నిజంగా దేవుణ్ణి అడిగామా? లేకపోతే ఇంతవరకు నీవు నాకు దయచేసిన వాటిని బట్టి ఇదిగో నా కృతజ్ఞతాస్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానని చెప్పి సంతోషగానం చేశామా? ఏం చేశాం మనం? సంతోషగానం చేశామా? మీ హృదయం మీద చేసుకొని చెప్పండి, నాకు ఈ మేలు చేసినందుకు నీకు వందనాలు అని చెప్పి ఎంతమందిని చెప్పాం? గతించిన మాసమంతా దేవుడు అనేక అనుభవాల ద్వారా దేవుడు మనల్ని నడిపించాడు. అనేక పరిస్థితుల్లో నుంచి దాటుకొని మనల్ని తీసుకువచ్చాడు. వీటన్నిటి నుంచి నీవు నడిపించావు, క్షేమంగా ఉంచావు, పోషించావు, నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టావు. ఇదిగో మరి ఒకసారి నీ రొట్టెలోను ద్రాక్షారసంలోను పాలు పంపులు పొందే భాగ్యాన్ని నాకు దయచేసావు అని చెప్పి నిజంగా ఎంతమందిని స్తుతించామా? మనం స్తుతిస్తే అది దేవునికి తెలుసు. దేవుడు తప్పక మీకు ప్రతిఫలం ఇస్తాడు. 10th క్లాస్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 10th క్లాస్ పరీక్షలు రాసిన వాళ్ళు, 7వ తరగతి పరీక్షలు, పబ్లిక్ పరీక్షలు రాసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆ 7వ తరగతి పరీక్షలు కానీ 10వ తరగతి పరీక్షలు కానీ రాసేటువంటి విద్యార్థి మ్యాథ్స్ గణితం చేసేటప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా వేస్తేనే ఆ లెక్క వస్తుంది. ఆ ఫార్ములా బాగా గుర్తుండాలంటే ఒక టైప్ లెక్కలన్నీ ఒకలాగా ఉంటాయి, ఒక టైప్ లెక్కలన్నీ ఒకలాగా ఉంటాయి. వాటన్నిటిని బాగా ప్రాక్టీస్ చేయడానికి ఎగ్జామ్కి ముందు ఏం చేస్తాడు? బాగా ప్రిపేర్ అవుతాడు. చేసిన దాన్నే మరలా చేస్తాడు. ఒక రకమైనటువంటి లెక్కలన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తాడు, ఇంకో రక సంబంధమైనవన్నీ మరి ఒకసారి. అలా ఎగ్జామ్స్ తాను పాస్ అయ్యే వరకు కూడా ఏం చేస్తాడు? అలా ప్రాక్టీస్ చేస్తానే ఉంటాడు. అయితే మనము ప్రాక్టీస్ చేయవలసింది ఏంటంటే, మనందరం యొక్క నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు వస్తాడు, ఆయన మనందరినీ తీసుకువెళ్తాడు, ఆయనతో పాటు నిత్య రాజ్యంలో సదాకాలం నేను ఉంటాననేది యేసుక్రీస్తుని నమ్ముకునేటువంటి ప్రతి క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఇదే. దీనికోసమే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటాం. ఈ నిరీక్షణ కలిగినటువంటి మనం, దేవునితో సదాకాలం ఉండబోయేటువంటి మనం ఈ లోకంలో ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే, అక్కడ మనం ఏం చేయబోతామో దాన్నే ఈ లోకంలో మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. ఏం చేస్తాం పరలోక రాజ్యంలో? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పని ఉంది మనకి? ఏం పని? దేవారాత్రులు దేవదూతలతో కలిసి ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించడమే. దేవుణ్ణి అక్కడ స్తుతించడానికి ఇక్కడ మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసిన దాన్ని అక్కడ చేస్తామని కాదు, అక్కడ ఏం చేయబోతున్నామో దానిని జ్ఞాపకం చేసుకొని దాన్ని ఎక్కువగా ఈ లోకంలో చేయడానికి మనం అభ్యాసం చేయడానికి మన వంతు ప్రయత్నం చేయాలి. కాబట్టి నిలవబడినప్పుడు దేవుణ్ణి మనం స్తుతించేవారిగా ఉండాలి. అయ్యా, నాకు గతించిన మాసమంతా నా జీవితాల్లో ఈ మేలు చేసావు అని చెప్పి దేవుణ్ణి మనం స్తుతించేవారిగా ఉండాలి.
దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉండాలి. అప్పుడు ఎప్పుడు అడిగేవాడే కాదు నా బిడ్డ, నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు కూడా అని చెప్పి మరి ఎక్కువ మేళ్లతో దేవుడు మనల్ని అందరినీ నింపుతాడు. కాబట్టి ఈరోజు ఆరాధన కొరకు కొన్ని విషయాలు ఈ 29వ అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. దేవుణ్ణి స్తుతించడానికి అనేక కారణాలు ఉన్నాయి. దేవుడు అనంతుడు. ఆయన స్తుతించడానికి కారణాలు ఒక సముద్రం అంతా ఉన్నాయి అనుకోండి. వాటన్నిటిని బట్టి మనకున్నటువంటి కొద్ది సమయంలో మనం దేవుణ్ణి స్తుతించలేం. కాబట్టి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయటం వలన, ఓహో దేవుడు ఈ విధంగా ఉన్నాడా, దేవుడు ఇటు క్రియలు చేసేవాడా, ఆయన్ను నేను స్తుతిస్తాను, ఈ కారణాలను బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తాను అని చెప్పి మనం చక్కగా వాటిని తెలుసుకొని దేవుడు తన వాక్యం ద్వారా ఏ మాటలతో అయితే మనతో మాట్లాడాడో వాటిని బట్టి చక్కగా మనం దేవుని స్తుతించుకోవచ్చు. ఈ 29వ అధ్యాయంలో దేవుని స్తుతించుకోవడానికి ఏమేమో ఉన్నాయంటే, 2వ వచనంలో నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. 12వ వచనంలో అబద్ధములు నాలకించు రాజుకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉందరు. 14వ వచనం ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. ఇక్కడ ఒక రాజు కనపడుతున్నాడు. 2వ వచనంలో నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు ఏం చేస్తారంట, సంతోషిస్తారంట. ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ లో ప్రబలినప్పుడు అని చెప్పి రాయబడి ఉంది. అదే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఏమని రాయబడి ఉందంటే నీతిమంతులు అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పి రాయబడి ఉంటుంది. ఇన్ అథారిటీ అని రాయబడి ఉంటుంది. అంటే అథారిటీ అంటే పవర్ లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు. నీతిమంతులు అనేవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తారంట, సంతోషిస్తారంట. అదే దుష్టుడు ప్రజలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుస్తారంట. 14వ వచనంలో రాజు అయినటువంటి వాడు దరిద్రులకు సత్యముగా న్యాయముగా ఎప్పుడైతే సత్యముగా న్యాయముగా ఆయన తీర్పు తీరుస్తాడో ఆ రాజు యొక్క సింహాసనము నిత్యముగా స్థిరముగా ఉంటుందంట. అంటే ఆయనే ఎల్లకాలము ఆ సింహాసనం మీద ఉంటాడని కాదు, కానీ ఆయన తర్వాత ఆయన సంతానానికి ఆ సింహాసనం అనేది ఏం చేయబడుతుంది, స్థిరపరచబడుతుంది. ఇది ఈ 14వ వచనము దావీదు భక్తునికి దేవుడు చేసినటువంటి వాగ్దానముగా మనకి కనబడతా ఉంటది. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకున్న ఎడల ఇజ్రాయేళ్ల రాజ్యము సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండకుండా మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేశాడు అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఈ మాటలు ఎవరు చెప్తా ఉన్నారు, దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఎవరితో చెప్తున్నాడు, తన కుమారుడైనటువంటి సొలొమోనుతో దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఓ సొలొమోనా, ఇదిగో దేవుడు నాకు కొన్ని మాటలు సెలవిచ్చాడు, నాకు ఒక వాగ్దానాన్ని చేశాడు. ఏంటా మాటలు, ఏంటా వాగ్దానం అంటే, ఇదిగో ఎప్పుడైతే ఈ సింహాసనం మీద ఉండేటువంటి వాళ్ళు నీతిగా న్యాయంగా ఉండి పరిపాలన చేస్తారో, నా ధర్మశాస్త్రాన్ని నా మాటలను లోబడి ఎవరైతే పరిపాలన చేస్తారో వారికి నా సంతానంలోంచి ఒక వ్యక్తిని ఇజ్రాయిల్ మీద ఏం చేస్తాను, రాజుగా నియమిస్తాను, స్థిరముగా ఆ వంశావళి నుంచి ఒక రాజు వస్తాడని చెప్పి భక్తుడైనటువంటి దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి 14వ వచనంలో కూడా ఎవరైతే సత్యముగా న్యాయముగా తీర్పు తీరుస్తారో ఆ రాజు యొక్క సింహాసనము స్థిరముగా ఉంటుందంట. ఈ వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తుని గురించిన రెండవ రాకడ గురించి మనకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎంతమందికి తెలుసు యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ? తెలుసా అందరికి?
తెలుసండి? నేను బ్రీఫ్ గా చెప్తాను, దయచేసి వినండి. తద్వారా మనకి యేసుక్రీస్తు రాజుగా ఉండటం వల్ల కలిగేటువంటి మేలేమిటో మనం ధ్యానం చేసుకోగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తర్వాత 40 దినాలు శిష్యులకు కనపడి కొన్ని విషయాలు వారికి బోధించి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతూ నేను మరలా తిరిగి వస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు. ఎప్పుడు వస్తాడు యేసుక్రీస్తు ప్రభు? దానికి కొన్ని సూచనలు కూడా ఆయన బైబిల్ గ్రంథంలో చెప్పాడు. ఇదిగో నా రాకడ దొంగ వల్లే ఉంటుంది, నా రాకడ వచ్చే ముందు ఇలాంటి పరిస్థితులు భూలోకంలో కలుగుతాయి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు కొన్ని సూచనలని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చే ముందు జరిగేటువంటి ఒక సూచన ఏంటంటే బూరధ్వని వినబడుతుందంట. ఏంటది? బూరధ్వని వినబడుతుంది. ఆ బూరధ్వని వినబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మహాకాశంలోంచి ఆయన ఎక్కడైతే ఆసీనుడై ఉన్నాడో అక్కడ నుంచి మధ్య ఆకాశానికి దిగి వస్తాడు. ఆకాశం 3 భాగాలుగా ఉంది. ఒకటి మన కంటికి కనిపించేటువంటి ఆకాశం, సూర్యచంద్రులు నక్షత్రాలు కనిపించేటువంటిది ఆకాశం. దాని పైన ఉన్నటువంటిది మధ్య ఆకాశం. దానికంటే పైన ఉన్నది దేవుని యొక్క రాజ్యం, ఆయన ఉండేటువంటి ఆకాశం. అక్కడ ఆయన ఉన్నాడు. ఆయన అక్కడ నుంచి మధ్య ఆకాశానికి దిగి వస్తాడు. ఆయన మధ్య ఆకాశానికి దిగి వచ్చినప్పుడు ఇదిగో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని ఎవరెవరైతే నమ్ముకొని ఉన్నారో, పరిశుద్ధంగా దేవుని కొరకు జీవిస్తా ఉన్నారో, దేవుని మాట కొరకు కనిపెట్టుకొని ఆయన కొరకు నిరీక్షణ కొరకు కనిపెట్టుకొని ఉన్నారో, వారందరూ కూడా మహిమ శరీరాన్ని ధరించుకొని ఆయన యొద్దకు వెళ్ళిపోతారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని చనిపోయి ఉన్నారో వారి దేహాలన్నీ కూడా ఏం చేయబడతాయి? లేపబడతాయి. ఇవన్నీ కలిసి యేసుక్రీస్తు ప్రభువుని మధ్య ఆకాశంలో కలుసుకుంటాయి. అక్కడ దేవుడు 7 ఏండ్ల విందును అక్కడ ఏర్పాటు చేస్తాడు. అయితే అక్కడ 7 ఏండ్ల పరిపాలన యేసుక్రీస్తు ప్రభువుది. ఆయన నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వారితో అక్కడ ఆయన ఆ పరిపాలన చేస్తా ఉంటాడు. ఈ భూమి మీద ఎవరైతే దేవుని రాకడలో విడిచిపెట్టబడ్డారో, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే రక్షకుడిగా అంగీకరించలేదో, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకోకుండా ఈ భూమి మీద విడిచిపెట్టబడ్డారో వారందరికీ 7 ఏండ్లు ఏమవుతుంది? శ్రమకాలం జరుగుతూ ఉంటది. ఈ 7 ఏండ్ల శ్రమకాలం, అక్కడ 7 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి తిరిగి వస్తాడు. ఆయన భూలోకానికి తిరిగి వచ్చిన తర్వాత యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ఆయన రాజుగా ఆయనే ప్రతిష్ఠించుకొని ఆయన మనుషులందరినీ పరిపాలన చేస్తా ఉంటాడు. అప్పుడు అపవాది బంధింపబడతాడు. అప్పుడు అపవాది బంధింపబడిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన అనేది భూమి మీద జరుగుతుంది. ఈ 1000 ఏండ్ల పరిపాలన జరిగేటప్పుడు జరిగేటువంటి సంగతులు యెషయా గ్రంథంలో రాయబడి ఉంటాయి. 11వ అధ్యాయంలో మనం చూస్తే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 5వ వచనం నుంచి ఆయన నడుమునకు నీతి అనేది ఉంటుందంట. ఆయన తుంటకు సత్యం అనేది నడికట్టుగా ఉంటుంది. తోడెలు గొర్రె పిల్లల యొద్ద వాసం చేస్తాయి. చిరుతపల్లి మేకపిల్ల యొద్ద పండుకుంటుంది. దూడ అలా మనం చదువుకుంటా వస్తే ఆవులు ఎలుగుబంటి ఒక చోట ఉంటాయి అంట, వాటి పిల్లలు ఒక చోట ఉంటాయి అంట. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేస్తా ఉంటుందంట. అంటే తమ స్వభావానికి విరుద్ధంగా ఇక్కడ జరుగుతా ఉన్నట్లుగా చూస్తా ఉంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేస్తా ఉన్నప్పుడు ఆయన రాజుగా యెరూషలేమును కేంద్రముగా చేసుకొని ఆయన రాజుగా ఈ భూలోకం మీద తన 1000 ఏండ్ల పరిపాలన చేస్తా ఉన్నప్పుడు అక్కడ ఏ పాపం అనేది ఉండదు, అక్కడ ఏ దోషం అనేది ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు రాజుగా ఉన్నాడు. ఆయనకు ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనానికి కాళ్ళుగా ఏమున్నాయి? నీతి న్యాయం అనేవి ఆయన సింహాసనాలుగా
ఉన్నాయి, ఆయన సింహాసనానికి కాళ్ళుగా ఉన్నాయి. దాన్ని చేసుకొని ఆయన ఈ 1000 ఏండ్ల పరిపాలన జరిగిస్తా ఉంటాడంట. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలందరూ కూడా ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆ 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత మాగోగు అనేది యుద్ధం జరుగుతుంది. అపవాది వదిలివేయబడతాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి అపవాదికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అపవాది ఓడింపబడతాడు. యేసుక్రీస్తు ప్రభు వారు జయం పొందుతాడు. జయం పొందిన తర్వాత ఆయన గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. ఇదిగో ఆయన వేరు చేసి గోధుమలను పొట్టును ఆయన వేరు చేస్తాడు. వేరు చేసి ఎవరైతే ఆయన్ని నమ్ముకొని ఉంటారో, ఎవరైతే ఆయన కోసం కనిపెట్టుకొని ఉంటారో, ఎవరైతే ఆయన కోసం శ్రమ పడ్డారో వారందరినీ తీసుకొని ఆయన అక్కడికి వెళ్ళిపోతాడు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు. అక్కడ నిరంతరము ఇక మనందరము ఆయనతో కలిసి ఉంటాం. ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో దేవుడు ఆయన ఒక రాజుగా ఉండి మనల్ని అందరినీ ఏం చేస్తాడు? పరిపాలన చేస్తాడు. ఆయన పరిపాలన చేసేటువంటి రాజ్యానికి మన వారసులుగా చేస్తాడు. ఆయన చేసేటువంటి పరిపాలన నీతివంతమైన పాలన. ఇక్కడ మనం 2వ అధ్యాయంలో ఇందాక సామెతల గ్రంథంలో 29:2 చదువుకున్నట్లుగా నీతిమంతుడైన వాడు, నీతి స్వభావం కలిగినటువంటి వాడు ఈ లోకంలో రాజుగా ఎన్నిక చేయబడ్డం కాదు, నీతిమంతుడు అయినటువంటి దేవుడే మనల్ని ఏం చేస్తాడు? పరిపాలన చేస్తా ఉంటాడు. నీతి న్యాయాలతో ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన పేరే న్యాయవంతుడు. ఆయనకున్నటువంటి గుణ లక్షణం ఏంటి? న్యాయవంతుడు. ఆయన సత్యవంతుడు. దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాలు ఇవన్నీ. ఇటువంటి దేవుని రాజ్య పరిపాలన క్రింద మన అందరం ఉంటాం. ఇజ్రాయేల్ ప్రజలు మాకు రాజు కావాలని చెప్పి ఆ ప్రవక్త అయినటువంటి సమూయేలు దగ్గరకు వెళ్ళి అడుగుతారు. ఇదిగో దేవుడు రాజుగా ఉండి వారందరినీ పరిపాలించాలనుకుంటే ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటారు? వద్దు వద్దు, నీవు మాకు వద్దు, మాకు ఈ భూ సంబంధమైనటువంటి ఒక రాజు కావాలని చెప్పి వారు అడిగినప్పుడు, సరే వాళ్ళకి రాజుని ఇస్తాను, అయితే ఆ రాజు వీరిని ఎలా పరిపాలన చేస్తాడో కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎలా పరిపాలన చేస్తాడంట? వాళ్ళందరినీ ప్రజలందరినీ ఏం చేస్తాడు? బానిసలుగా చేసుకుంటాడంట. ఆయన యుద్ధానికి వారిని వాడుకుంటాడు. తమ గుర్రముల ఎదుట రథముల ఎదుట వారిని పరిగెత్తేవారిగా చేస్తాడు. తనకి దాసులుగా చేసుకుంటాడంట. అయితే ఈ రాజు అలా మనల్ని దాసులుగా చేసే ఆయన కాదు. దాసులైనటువంటి వారిని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని నీతివంతమైనటువంటి పాలన, స్వచ్ఛమైనటువంటి పాలన చేసి మన అందరినీ సంతోష పెట్టేటువంటి వాడు మన దేవుడు. ఆయన రాజు అయి ఉన్నాడని చెప్పి గతించిన దినాల్లో మనం చదువుకున్నాం. కాబట్టి ఈ రాజు న్యాయం కలిగినటువంటి వాడు, సత్యం కలిగినటువంటి వాడు. అనుదినము అనుక్షణము ఆయనతో మనల్ని సంతోష పెట్టేటువంటి దేవుడు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం స్తుతించబద్దులం, అవునా కాదా? కాబట్టి ఆయన మన కొరకు ఒక గొప్ప రాజు అయి ఉన్నందుకు నీతి న్యాయములను ఆయన సింహాసనాలకు ఆధారముగా చేసుకొని నిత్యము మనల్ని సంతోష పెట్టేటట్లుగా పరిపాలన చేయబోతున్నటువంటి ఆ దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. మరి ఒక విషయాన్ని ఈ సామెతల గ్రంథంలో నుంచి మనం చూచుకొని ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. 18వ వచనంలో, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి అనే మాటని ఇంగ్లీష్ లో విజన్ అని రాయబడి ఉంది. విజన్ అంటే స్పష్టమైనటువంటి దృష్టి. స్పష్టమైనటువంటి దృష్టి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని చెప్పి రాయబడి ఉంది. అయితే దీనిని మనం అర్థం చేసుకోవాలంటే ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చిందంట. అబ్రహామా అబ్రహామా భయపడకము, నేను నీకు కేడమును నీ బహుమానమును. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముకి ఒక దర్శనాన్ని అనుగ్రహించాడు. ఆయనకు జరగబోయేటువంటి మేలును గురించి అబ్రహాంకి దేవుడు ఒక దర్శనాన్ని అనుగ్రహించాడు. పురాతన కాలంలో ఈ సృష్టి ఆరంభంలో దేవుడు నానా విధాలుగా ఆయన ప్రజలైన వారితో మాట్లాడుతూ ఉండేవాడు. ఏదేను తోటలో ఉన్నప్పుడు దేవుడే స్వయంగా దిగివచ్చి ఆనాటి మన పితరులైనటువంటి
ఆదాము అవ్వతో ఆయన స్వయంగా ముచ్చటించేవాడు. ఆ తర్వాత వచ్చినటువంటి సంతానము దేవునికి అవిధేయత చూపించడం ద్వారా ఇదిగో వీళ్ళందరూ కాదు, నేను ఒక జనాంగాన్ని నా కొరకు ఏర్పరచుకుంటానని చెప్పి దేవుడు దర్శన రీతిగా అబ్రహాముకి కనిపించి ఆయనకి ఒక దర్శనాన్ని అనుగ్రహించాడు. ఏంటంటే, అబ్రహాము, ఇదిగో నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తాను, ఇదిగో నీ వలన వచ్చేటువంటి సంతానం ఏదైతే ఉంటుందో వీరందరూ నా ప్రజలు, నేను వారికి దేవుడిని అయి ఉంటాను. నేను అందరికీ దేవుడిని కాదు, ఎవరైతే అబ్రహాము నుంచి సంతానముగా వస్తారో, అబ్రహాము సంతానం నుంచి వస్తారో వారికి నేను దేవుడిని అయి ఉంటానని చెప్పి దేవుడు వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు వారిని ఏర్పరచుకొని ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆయన ప్రజలైనటువంటి వారిని అక్కడి నుంచి విడిపించి వారిని అరణ్య మార్గంలో తీసుకువచ్చి దేవుడు వారికి ఒక వాగ్దానం చేసినటువంటి దేశానికి వారిని నడిపించాడు. ఇంతవరకు మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే, మనం అనేక సార్లు దీని గురించి విని ఉన్నాం. అయితే ఈ అబ్రహాముకి వాగ్దానం చేసిన తర్వాత దేవుడు తన ప్రజలైనటువంటి వారు ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవకపోవడాన్ని చూచి, దేవుడు తన వాక్కును అనుసరించి తన ప్రజలైనటువంటి వారు నడవకపోవడం, ప్రవర్తించడాన్ని చూచి దేవుడు ఎంతో సంతాపం నొందాడు. వారికి ఆనాడు దర్శనాల రీతిగా దేవుడు వారితో మాట్లాడాడు. దర్శనం రీతిగా ఆయన మాట్లాడినా కానీ వారు దేవుని మాటకి, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడకుండా జీవిస్తా ఉన్నారు. ఆ తర్వాత దేవుడు ప్రవక్తలను పంపించాడు. దేవుడు ప్రవక్తలను పంపించి, ఓ ఇజ్రాయిల్లారా, నేను ఏర్పరచుకున్నటువంటి నా ప్రజలారా, మీరు ధర్మశాస్త్రాన్ని మీరి ప్రవర్తిస్తున్నారు, నన్ను కాకుండా వేరొక దేవతలను మీరు పెట్టుకొని ఆరాధిస్తున్నారు, అలా చేయొద్దు అని చెప్పి దేవుడు తన ప్రవక్తలను పంపించి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను హెచ్చరించాడు. ఆయన ప్రవక్తలను పంపించి హెచ్చరించినా కానీ ఇజ్రాయెల్ ప్రజలు వినలేదు. ప్రవక్తలను ప్రక్కకు త్రోసివేశారు, ప్రవక్తల మాటను త్రోసివేశారు. ఆ తర్వాత దేవుడు న్యాయాధిపతులను పంపించాడు, ఆ తర్వాత ప్రవక్తలను పంపించాడు. ఎంతమందిని పంపించినప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వారు లోబడకుండా దేవుణ్ణి విసర్జించారు. ఇదిగో దేవుడు దర్శన రీతిగా మాట్లాడాడు, తిరస్కరించారు ఇజ్రాయెల్ ప్రజలు. ఆయనకు ప్రవక్తలను పంపించాడు, ఆ ప్రవక్తలను ఇజ్రాయెల్ ప్రజలు చంపేశారు. దేవుడు న్యాయాధిపతులను పంపించి మాట్లాడాడు, న్యాయాధిపతులను కూడా వారు త్రోసివేశారు. ఇక చివరిగా దేవుడు వారి మీదకి శిక్షణ పంపించాడు. అంటే వారు చెరగొనిపోయేలాగా శత్రువులను దేవుడు లేపి ఇజ్రాయెల్ ప్రజల మీదకు పంపించాడు. అప్పుడు కూడా ఏమన్నా మారతారా అంటే, శిక్ష పెట్టినప్పుడు మారతారేమో అని చెప్పి దేవుడు ఎంతో ఆశపడ్డాడు. శిక్షాకాలంలో కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు, వారు మారినట్లుగా కొంతకాలం ఉన్నారు, కానీ ఆ తర్వాత దేవుడు ఇక వారిని విడిచిపెట్టేశాడు. అక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో 21-25 అధ్యాయంలో మనం చూడగలం. మొదటి సమయాలు 3:1 కూడా న్యాయాధిపతులు 21-25. న్యాయాధిపతుల గ్రంథం, ఇజ్రాయిల్లకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాడంట. ఇజ్రాయేల్ ప్రజలకు ఒక పైన ఒక అధికారి ఉండి ఇలా చేయి, అలా చేయి, ఎలా చేయొద్దు, అలా చేయొద్దు అని చెప్పేటువంటి వాడు ఎవడు లేకపోవడాన్ని బట్టి వారు ఏం చేశారు, తమ ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఒక రాజు అంటే అధికారం, అంటే వారి మీదకి ఏ అధికారం లేదు, వారికి కట్టడి చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, అలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు అని చెప్పి అధికారం చెలాయించేవారు ఎవ్వరూ లేకపోవడాన్ని బట్టి ఇజ్రాయిల్ ఏం చేశారు, తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారని చెప్పి అక్కడ రాయబడి ఉంది. చూసారా, దేవుని ఇక్కడ దర్శనం అంటే దేవుడు తన దర్శన రీతిగా తనకున్నటువంటి సత్యాలను, ఆయన యొక్క సత్యాలను, ఆయన యొక్క అధికారానికి సంబంధించిన విషయాలను జనులకు వెల్లడి చేయడం. ఎప్పుడైతే దేవుడు తన దర్శనాన్ని అనుగ్రహించడం మానేశారో ఇజ్రాయేల్ ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవించడం
వారు ప్రారంభం చేశారు. దేవుడి యొక్క తన ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు ఇవ్వక ముందు ఇజ్రాయేల్ ప్రజలు ఒక దూడను చేసుకొని ఆ దూడతో వాళ్ళు చెప్తా ఉన్నారు, నీవే మమ్ము ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి విడిపించిన వాడు నీవే, తీసుకొచ్చిన వాడు నీవే అని చెప్పి దూడను చేసుకొని వారు ఆరాధించడం ప్రారంభం చేశారు. అప్పుడు దేవుడు మోషేకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఈ ప్రకారం నడవమని చెప్పారు. అయితే రాను రాను దేవుడు వారు మాట వినటం లేదని చెప్పి దేవుడు వారిని శిక్షకు అప్పగించేశాడు. శిక్షకు అప్పగించినా కానీ వారు మార్పు చెందలేదు, దేవుని మాటకు లోబడలేదు, దేవుని యొక్క మాటకు విధేయత చూపలేదు. అందుకనే బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఒక వైట్ పేపర్ ఉంటుంది. ఉందా మీ అందరికి? ఒక వైట్ పేపర్. దానిని భక్తులైన వారు ఏమంటారంటే దేవుడు మౌనం వహించిన కాలం అని చెప్పి అంటారు. దేవుడు మౌనం వహించినటువంటి కాలం. దేవుడు తన వాక్యాన్ని పంపించాడు, ఇజ్రాయెల్ ప్రజలు మారలేదు. రాజులను నియమించాడు, మారలేదు. ప్రవక్తలను పంపించాడు, వారు మారలేదు, ప్రవక్తలను చంపేశాడు. న్యాయాధిపతులను పంపించి మారమని చెప్పాడు, మారలేదు. అయితే దేవుడు వారిని శిక్షకు అప్పగించాడు. శిక్షకు అప్పగించినా కానీ ఇజ్రాయెల్ ప్రజలు మారకపోవడాన్ని బట్టి దేవుడు యొక్క మౌనం వహించాడు. దాన్ని మౌన కాలం అని చెప్పి అంటారు. ఆ మౌన కాలాన్ని దేవుడు ముగించి మరలా మత్తయి సువార్త ప్రారంభంలో తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా ఈ జనులైనటువంటి వారికి తన దర్శనాన్ని అనుగ్రహించాడు. ఆయనే వాక్యమై ఉన్నటువంటి దేవుడిగా మనం చెప్పుకోవచ్చు. ఆ వాక్యం మనకు చేసినటువంటి మేలు ఏంటంటే ఆ వాక్యము మనకు వెలుగు కలిగించింది. ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడిని మనం తెలుసుకోగలిగేలాగా చేసింది. మన జ్ఞానాన్ని బట్టి, మన తెలివిని బట్టి మనం దేవుణ్ణి తెలుసుకోలేని అజ్ఞాన స్థితిలో ఉన్నాం. మన కళ్ళుకి దేవుడు మలుగు చేయబడ్డాడు, మనకు గ్రుడ్డితనం కలిగజేయబడింది. ఆ గ్రుడ్డితనాన్ని నుంచి దేవుడు వాక్యమైనటువంటి దేవుడు మనకు వెలుగును కలిగించాడు, తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ ప్రత్యక్షతను తెలుసుకోగలిగేటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇదిగో దేవుని తెలుసుకోలేనటువంటి జ్ఞానము కొంతమందికి లేదు. అయితే మనం ఎన్నిక లేనటువంటి వారం అయినప్పటికీ ఆ యేసు క్రీస్తుని గురించి తెలుసుకోగలిగేటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేశాడు, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, 2 తిమోతి 3:14 చెప్పబడినట్లుగా నీతి కలుగునట్లుగా ఆ దేవోక్తి మనకు సహాయం చేసింది. దేవుని యొక్క గుణ లక్షణాలు తెలుసుకునేలాగా హెబ్రీ పత్రిక 4:12 దేవోక్తి మనకు సహాయం చేసింది. రోమాపత్రిక 12:2 మన ఆలోచనలు తలంపులను ఈ దేవోక్తి వాక్యమై ఉన్నటువంటి దేవుడు మన తలంపులను ఆలోచనలను మార్చివేశాడు. రోమాపత్రిక 10:17 విశ్వాసంలో మన వాళ్ళందరినీ ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు బలపరుస్తా ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు దూరం అయిపోయినటువంటి దేవోక్తి, దేవుని యొక్క దర్శనం మరలా తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు రూపంలో దేవుడు మరలా మనకి అనుగ్రహించాడు. అయితే మనం ఎన్నిక లేనటువంటి వారం, ఏ మంచి లేనటువంటి వారం. ఇజ్రాయేల్ ప్రజలైతే ఆయన కోరుకొని ఎన్నుకొని తీసుకున్నాడు. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని దత్తత తీసుకున్నాం అనుకోండి, దత్తత తీసుకున్న తర్వాత మనకు ఒక కుమారుడు జన్మించాడు అనుకోండి, ఎవరిని ఎక్కువగా చూస్తాం? సొంతగా పుట్టిన కుమారుడిని ఎంతైనా మనం ప్రేమగా చూస్తాం. అయినప్పటికీ మనం అందరం కూడా దత్తపుత్రులం. దేవుడు మనల్ని అందరినీ దత్తత తీసుకున్నాడు. ఆయన సొంత కుమారుడు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు ఆయన సొంత కుమారులు. మనందరము దత్తపుత్రులము. అయినప్పటికీ ఇజ్రాయేల్ ప్రజలను మనలను దేవుడు వేరువేరుగా చూడకుండా ఆయన సొంత కుమారుల వల్లే మనల్ని చూస్తున్నాడు. చూసి ఆయన దేవోక్తిని మనకి అనుగ్రహించాడు. వాక్యమైనటువంటి దేవుణ్ణి అనుగ్రహించి ఆ వాక్యమైనటువంటి దేవుని ద్వారా మనకి కొన్ని మేళ్లను జరిగించాడు. ఏంటా మేళ్ళు అంటే ఆయన వెలుగును అనుగ్రహించాడు. ఆ వెలుగులో దేవుణ్ణి తెలుసుకోగలిగేలాగా చేశాడు, జ్ఞానాన్ని దయచేశాడు, నీతి కలుగునట్లు చేశాడు, దేవుని యొక్క గుణగణాలను తెలుసుకునేలాగా చేశాడు, ఆలోచనలు తలంపులను మార్చివేశాడు. ఇదివరకు పాప స్వభావంతో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఆ పాప స్వభావాన్ని మనలోంచి తీసివేసి ఆయన రాకడ కొరకు విశ్వాసంలో బలపరుస్తూ నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ దేవోక్తి కనుక లేకపోయి ఉంటే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల వల్లే మనం కూడా శిక్షకు అప్పగింపబడే వాళ్ళం. ఇదిగో దేవుని రాకడల్లో మనం కూడా
ఆ అపవాది పక్షముగా ఉండి ఓడిపోయి నిత్య నరకాగ్నికి పోయే గుంపులో మనం కూడా ఉండేవాళ్ళం. కాబట్టి దేవోక్తి వచ్చి మనకి ఒక క్లియర్ విజన్ అనుగ్రహించింది. క్లియర్ విజన్ అంటే స్పష్టమైనటువంటి దృశ్యాన్ని, ఏది మంచిది ఏది మంచిది కాదు, ఏది న్యాయమైంది ఏది న్యాయమైంది కాదని చెప్పి ఈ దేవోక్తి, దేవుని యొక్క వాక్యమైనటువంటి దేవుడు మనకి తెలియజేశాడు. మన సేవకులు ఎప్పుడూ చెప్తా ఉంటారు, ఇదిగో నేను గతించిన కాలంలో ఎంతో త్రాగుబోతుని తిరుగుబోతుగా ఉన్నాను, ఇదిగో దేవుని వాక్యం నన్ను మార్చిందని చెప్పి. ఇది దేని వలన కలిగింది? దేవుని వాక్యం వలన కలిగింది. ప్రపంచంలో ఏది చేయలేనటువంటి పని ఈ దేవోక్తి చేస్తుంది. ఆ దేవోక్తి మనల్ని అందరినీ ధన్యులుగా చేసింది. కాబట్టి ఇటువంటి గుణ లక్షణాలు కలిగినటువంటి దేవుడిని మనం ఎంతైనా స్తుతింపబద్ధులమై ఉన్నాం. దేవుడు అటు గొప్ప కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.